మాజీ జీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావు ఫోన్ చాటింగ్ ను పోలీసులు రిట్రీవ్ చేశారు. ఎన్నికల ముందు ప్రణీత్ రావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా చాటింగ్ ను వెలుగులోకి వచ్చాయి. ఇక బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. ఇక బీఆర్ఎస్ నేత 100 మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్రాప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టినట్లుగా గుర్తించారు. బీఆర్ఎస్ నేత రాత్రికి రాత్రి 100 నెంబర్లు పంపి ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలియజేశారు. బీఆర్ఎస్ నేత ఆదేశాలతో ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారాన్ని చేరవేసినట్లుగా వెల్లడించారు. ఇక రేవంత్ రెడ్డిని ఎవరెవరు ఎక్కడ కలుస్తున్నారో అనే సమాచారాన్ని ప్రణీత్ రావు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రణీత్ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్టుగా సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో మాత్రం సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అలాగే మనం ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో చూసుకున్నా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏదైతే గతంలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం అతను 2 రూముల్లో దాదాపుగా 30 మంది మిలిటరీ వాళ్ళతో ఈ కాల్ రికార్డింగ్స్ అనేది చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి రికార్డింగ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా రికార్డింగ్ చేశారు. దాదాపు లక్షలకు పైగా రికార్డింగ్లు అయితే విన్నట్టుగా కూడా ప్రణీత్ రావు నిర్ధారించడం జరిగింది. అనంతరం ఇది ప్రణీత్ రావు యూజ్ చేసే ఐఫోన్ కావచ్చు, శాంసంగ్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఎందుకంటే రిట్రైవ్ చేయడానికి కూడా పోలీసులు ఇటు మళ్ళీ ప్రయత్నిస్తారు. ఒకవేళ రికార్డింగ్ రిట్రైవ్ అయితే మాత్రం ఎవరికి ఈ బీఆర్ఎస్ నాయకులకి ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు ఎస్ఐబి నుంచి ప్రభాకర్ కావచ్చు, లేదు అంటే మిగతా ఈ బీఆర్ఎస్ లో ముఖ్య నేతలు ఎవరి ఆదేశాల మేరకు మాత్రం ఈ రికార్డింగ్ అంతా జరిగింది అనేసి మాత్రం కోణం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిన్న ఏదైతే రిమాండ్ చేసుకొని మన చెంచల్ కూడా జైలుకైతే తరలించారో, అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో మాత్రం ప్రణీత్ రావుని అదుపులు తీసుకొని మరింత విచారించి అసలు ఎవరు బీఆర్ఎస్ నాయకులు, అసలు పైన ఉన్న ముఖ్య నేతలు ఎవరు అనేది అనే కోణంలో కూడా విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు కూడా ఉండొచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.